పరమ వైద్యుడు అనే పదాన్ని నేను ప్రయోగించాను ఆల్రెడీ. పరమ వైద్యుడు. యాక్చువల్లీ వైద్య పరిభాషలో రెండు వేరు సెక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి ఫిజికల్ ట్రీట్మెంట్, అంటే కనిపించే అవయవాలకు చేసేటువంటి ట్రీట్మెంట్. లైక్ కళ్ళకు కానివ్వండి, కాళ్ళకు కానివ్వండి, చేతులకు కానివ్వండి, హృదయానికి కానివ్వండి, ఇలా బాడీలో ఎవ్రీ పార్ట్కి వైద్యులుగా మీరందరూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. రైట్, ఇది నిజం. అలాగే ఇదే వైద్యంలో, ఇదే వైద్య పరిభాషలో మరొక ట్రీట్మెంట్ ఉంది. అదే మానసిక రుగ్మతలకు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్. అంటే ఒకటి ఫిజికల్గా ఉన్నటువంటి ఆర్గాన్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ట్రీట్ చేయటం ఒకటైతే, కనిపించేది ఒకటి ఉంది కదా. కనిపించేది ఈ ఫిజికల్గా ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కనిపిస్తాయి. కనిపించని ఉన్నాయి మన బాడీలో కనిపించనిది ఉంది. ఆ కనిపించని దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. మీకు తెలుసు, సిగ్మండ్ ఫ్రాయిడ్ అని మానసిక శాస్త్రవేత్త. సిగ్మండ్ ఫ్రాయిడ్ చాలా విషయాలు మనస్తత్వ శాస్త్రాన్ని అభివృద్ధి చేయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క పరిశోధనలు చాలా ఉపయోగపడ్డాయి. ఇప్పటికి కూడా మానసిక వైద్యులు చాలా మంది ఉన్నారు. మా ఏరియాలో కూడా పేరెన్నికగల వైద్యులు ఉన్నారు. ఆయన పేరు కంటే కూడా డిగ్రీలు ఎక్కువ ఉంటాయి సార్ ఆయనకి. రామారెడ్డి గారు, మానస హాస్పిటల్, రాజమండ్రి. ఆయన డిగ్రీలు ఉంటాయి, ఇంచుమించు ఒక 40-50 డిగ్రీలు ఉంటాయి, పెద్ద ఆయన కూడా. సో ఆయన మానసిక వైద్య నిపుణులు. ప్రసాద్ రెడ్డి గారు ఎలాగైతే కంటి వైద్యం, ఆయనకి ఈయన ఓన్లీ కంటి వైద్యం కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఆయన ఒక సర్జన్ కూడా, ఇందాకే విన్నాను. సో అలాగా ఈ రెండు శాస్త్రాలు చాలా అభివృద్ధి చెందాయి. ఒకటి ఫిజికల్ బాడీకి, రెండోది సైకలాజికల్గా ట్రీట్మెంట్. ఈ రెండు కూడా చాలా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఇక్కడ ఫిజికల్గా నాకు ఏ డిసీజ్ లేదన్న వాళ్ళు ఎవరైనా చేయి చూపించగలరా? ఏ డిసీజ్ ఉండకూడదు, చివరికి గ్యాస్ట్రిక్ కూడా ఉండకూడదు. అలా ఏమీ లేకుండా కంప్లీట్ 100% నేను చాలా హెల్దీగా ఉన్నానన్న వాళ్ళు ప్లీజ్ ఒక్కరు ఎవరిని ఉంటే చేయి చూపించండి ప్లీజ్. 100% ఐఎమ్ హెల్దీ అన్నవాళ్ళు ఎవరు లేరా? యంగ్స్టర్స్లో కూడా లేరా? కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళేనా? నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. అందరు తెలుగు వాళ్ళే కదా? అంటే ఏమైనా హిందీ, తమిళ్, మలయాళ్ ఈ బ్యాచ్ ఏమైనా ఉన్నారా? ఏంది వీళ్ళు అసలు దేనికి ఎక్స్ప్రెషన్స్ లేవని మరి రోబోల్లో కూర్చుంటే నాకు డౌట్ వచ్చింది. అందరు తెలుగు వాళ్ళే కదా? రైట్. తమ్ముళ్ళు మీకు ఏమైనా రోగాలు ఉన్నాయా? మరి ఏమన్నా చేయి చూపించవచ్చుగా, ఐఎమ్ హెల్దీ అనొచ్చుగా. కంప్లీట్ హెల్దీ అనా? ఎంతమంది ఉన్నారు హెల్దీగా కంప్లీట్గా? అంటే చిన్న డిసీజ్ కూడా ఉండకూడదు. ఎవరు లేరా? అందరూ మొత్తం మీద కనీసం 99 మార్కులు కూడా ఎవరికి రాలేదా? లేవా? ఏదో ఒకటి ఉన్నాయి మొత్తం మీద. సరే, మనందరం కూడా ఏదో ఒక డిసీజ్తో బాధపడుతున్నాం. మీకు తెలియని ఇంకో విషయం నేను చెప్పనా? కేవలం ఫిజికల్ డిసీజెసే కాదు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ డిసీజెస్. ఇది పచ్చి నిజం. ఇక్కడున్న ప్రతి ఒక్కరి అంతరంగం పరిపూర్ణమైనది కాదు. ప్రతి అంతరంగంలో కొన్ని డిసీజెస్ ఉంటాయి. అవి కంటికి కనబడవు, కానీ ఉంటాయి లోపల. ఉన్నాయని మీరు ఎంఆర్ఐ స్కానింగ్కి వెళ్ళినా చెప్పలేరు. మీరు ఏ స్కాన్కి వెళ్ళినా ఆ రోగాలు లోపల ఉన్నాయని ఎవ్వరూ కనిపెట్టలేరు. అలాంటి భయంకరమైన రోగాలు లోపల ఉంటాయి. అవి ఎవరికి తెలుస్తాయి? ఒకటి నీకు తెలుస్తాయి, రెండోది దేవుడికి తెలుస్తాయి, బాగా నీతో క్లోజ్గా ఎవరైతే మూవ్ అవుతున్నారో వాళ్ళకి తెలుస్తాయి. ఇది నిజమా కాదా అనేది మీకు డౌట్ వస్తే పచ్చి నిజం అని నేను చెప్తాను. పచ్చి నిజం. ఎందుకంటే చూడండి, ఒక వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తికి పోలియో ఉందనుకోండి, మనం చూడగానే అయ్యో పాపం ఇతనికి ఏముంది, పోలియో ఉంది అని గుర్తుపట్టేస్తాం. ఎందుకంటే మనకి కంటికి కనబడతా ఉంటుంది కదా, ఫిజికల్గా ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కంటికి కనబడతా ఉంటుంది. కాబట్టి అయ్యో పాపం ఇతనికి పోలియో ఉంది అని మనం మనం కొంచెం జాలి చూపిస్తాం కదా. అలాగే గుడ్డి వాళ్ళు ఉన్నారనుకోండి, అయ్యో పాపం ఇతనికి కళ్ళు లేవు, ఎందుకంటే తెలిసిపోతాయి కదా, గుడ్డి వాళ్ళ కళ్ళు మనకు తెలిసిపోతాయి. అయ్యో పాపం ఇతనికి కళ్ళు లేవు, జాలి చూపిస్తాం. చేతులు లేవు అనుకోండి, చేతులు కట్ అయిపోయి ఉన్నాయనుకోండి, అయ్యో పాపం ఇతనికి చేతులు లేవు అని జాలి చూపిస్తాం. కానీ ఇక్కడ మానసిక వైకల్యం అని ఒకటి ఉంటుంది. ఏంటది? మానసిక వైకల్యం. ఇది ఎంతమందికి ఉందో ఇక్కడ ఎవరైనా కనిపెట్టగలరా అంటే ఎవ్వరు కనిపెట్టలేరు. ఎందుకంటే మనందరం ఎలా కనబడుతున్నాం పైకి? చెప్పండి, ఎలా కనబడుతున్నాం? చాలా మంచిగా, నవ్వుతూ, అందంగా,
ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ కొంతమంది. నిజానికి లోపల హ్యాపీనెస్ ఉండదు. బైక్ మాత్రం ఆ ఆర్టిఫిషియల్ చిరునవ్వుని ఎక్కడ తెస్తాం? పెదాల మీదకి తెస్తాం. ఆర్టిఫిషియల్గా నవ్వేస్తూ ఉంటాం. ఇక్కడ అందరితో నవ్వుతూ హాయ్ హాయ్ బ్రదర్, హాయ్, హౌ ఆర్ యూ, సూపర్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్ అంటుంటాం. కానీ నిజానికి లోపల గుడ్డు లేదు, అంత ఒట్టిదే. లోపల ఏం లేదు, కానీ పైకి ఒక ఆర్టిఫిషియల్ చిరునవ్వు పూసుకొని ఆర్టిఫిషియల్గా బతికేస్తున్నాం, కాలం గడిపేస్తున్నాం. కానీ లోపల చాలా చెత్త పేరుకుపోయింది, లోపల చాలా వ్యాధులు పేరుకుపోయినాయి, లోపల చాలా కుళ్ళు కుతంత్రాలు పేరుకుపోయినాయి. అర్థమైందా? దీనికి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు భూమి మీద జన్మించినప్పుడు అసలు ఆయన జన్మించిందే మీరు అనుకోవచ్చు రోగాలు తగ్గించడానికి. ఈరోజు చాలా మంది అదే భావిస్తున్నారు. యేసుప్రభు ఎందుకు? రోగాలు తగ్గించడానికి. ఆ రోగాలు తగ్గించడానికి అనే పాయింట్ లో చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. కరెక్టే, యేసుప్రభు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు పుట్టారు మీరు ఈ భూమి మీదకి, మీరు ఎందుకు రావాల్సి వచ్చింది పరలోకాన్ని విడిచిపెట్టి? క్రిస్మస్ అంటే అర్థం ఏంటండి? పరలోకం నుంచి యేసుక్రీస్తు అనే రక్షకుడు ఒక శరీరాన్ని తీసుకొని, తెలుగు భాషలో అవతారము అంటారు. అవతారము అంటే అర్థం ఏంటంటే ఒక శరీరాన్ని తీసుకోవటం అని అర్థం. అవతారాలు అంటే యాక్టింగ్ అని కాదు. అచ్చ తెలుగులో అవతారము అంటే ఒక శరీరాన్ని తీసుకోవటం. ఆయన ఎందుకు అవతారం అంటే శరీరధారి, ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడుకుంటే శరీరధారి. ఒక శరీరాన్ని తీసుకుని ఆ పరలోకం నుంచి ఆయన భూమి మీదకి రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని శాస్త్రులు పరిసయ్యులు యేసుప్రభు వారిని అడిగినప్పుడు ఆయన ఇండైరెక్ట్గా ఒక ఆన్సర్ ఇచ్చారు. ఆ ఆన్సర్ ఏంటో తెలుసా? రోగులకే కదా వైద్యుడు కావాలి, ఆరోగ్యవంతుడికి ఎవరు అక్కర్లేదు, వైద్యుడు అక్కర్లేదు కదా అన్నారు. ఎవరన్నారు ఈ మాట? డైరెక్ట్ స్టేట్మెంట్. ఎవరిది స్టేట్మెంట్? యేసుప్రభు వారు, జీసస్ స్టేట్మెంట్ ఇది. ఏమంటారంటే రోగులకు వైద్యుడు కావాలి, ఆరోగ్యవంతుడికి ఎవరు అక్కర్లేదట, వైద్యుడు అక్కర్లేదు. మీరు చెప్పండి, ఈ హాస్పిటల్కి ఎవరు వస్తారు చెప్పండి? కంటికి ఎవరికైతే జబ్బు ఉందో వాళ్ళే వస్తారు, అంతేనా? కంటికి ఏ జబ్బు లేని వాళ్ళు హ్యాపీగా రోడ్డు మీద పోతూ ఉంటారు, మీ హాస్పిటల్ వైపు చూస్తూనే వెళ్తారు వాళ్ళు. కానీ రారు లోపలికి. మ్యాక్సి విజన్ ఉందండి ఇక్కడ అని చూసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ వాళ్ళకి విజన్లో ఏ ప్రాబ్లం లేదు కాబట్టి మ్యాక్సి విజన్కి రారు. వాళ్ళకి విజన్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తారు? మ్యాక్సి విజన్కి వస్తారు. ఎందుకంటే మీ అవసరం ఉంది వాళ్ళకి. ఇక్కడ యేసుప్రభు ఏమన్నారంటే, అసలు శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఆ రోజుల్లో కూడా చాలా మంది వైద్యులు ఉన్నారు. నాటు వైద్యం అమల్లో ఉండేది, ఆయుర్వేద వైద్యం అమల్లో ఉండేది. ఆ రోజు సొలొమోన్ అని ఆయన పెద్ద పెద్ద పుస్తకాలే రాశాడట వైద్య శాస్త్రానికి సంబంధించి. అలాంటి నాలెడ్జ్ ఉన్న రోజుల్లో యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతుంటే ఆయన అంటాడు, రోగులకు వైద్యుడు కావాలి కానీ ఆరోగ్యవంతుడికి ఎలాంటి వైద్యుడు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కంప్లీట్ గా హెల్దీగా ఉన్నావు. నువ్వు కంప్లీట్ గా హెల్దీగా ఉన్నప్పుడు నీకు ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరత లేదు. ఎప్పుడైతే నీకు డిసీజ్ వస్తుందో, ఎప్పుడైతే నీకు ప్రాబ్లం వస్తుందో అప్పుడు కదా నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్తావు. ఇప్పుడు యేసుప్రభు ఈ విషయం చెప్పగానే చాలా మంది ఏమనుకున్నారంటే, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అక్కర్లేదు, రోగికి వైద్యుడు కావాలి అని అనగానే చాలా మంది తండోపతండాలుగా రోగుల్ని తీసుకెళ్ళడం మొదలు పెట్టారు ఆయన దగ్గరికి. ఏ రోగుల్ని తీసుకెళ్లారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. బైబిల్ చదివేటప్పుడు ఏ రోగుల్ని తీసుకెళ్లారంటే, ఒక రోజట పెరాలసిస్ వచ్చి చేతులు కాళ్ళు పడిపోయి మంచం పట్టేసిన వ్యక్తిని తీసుకెళ్లారట. యేసు ప్రభు హీల్ చేసి పంపించేశారు. మరో రోజు ఏం చేశారంటే, కళ్ళు లేని ఆయన తీసుకెళ్లారు. ఆయన హీల్ చేసి పంపించేశారు, కొత్త కళ్ళు ఇచ్చారు. ఇప్పుడున్నట్టు జిమ్మిక్కులు ట్రిమ్మిక్కులు కాదు. ఇప్పుడు చాలా మంది జిమ్మిక్కులు చేస్తున్నారు. మన లొకాలిటీస్ లో మనం చూస్తున్నాం వాళ్ళు చేసే మ్యాజిక్లు అని, మ్యాజిక్ షోలు. నిజానికి వాళ్ళు కొత్త అవయవాలు ఇవ్వరు, కొత్త కళ్ళు ఇవ్వరు, కొత్త కాళ్ళు ఇవ్వరు, ఏమివ్వరు. ఇవ్వకుండా డ్రామా, క్రిస్టియన్ మీటింగ్స్ లో జరుగుతున్నటువంటి చీప్ ట్రిక్లు అవి మనకు అవమానంగా మారుతున్నాయి. రోజు రోజుకి అలాంటి చీప్ ట్రిక్స్ చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు. తప్పు వాళ్ళది కాదు, వాళ్ళని నమ్మే వాళ్ళది తప్పు. వీళ్ళు ఆలోచించుకోవాలి అక్కడ ఏం జరిగిందా, కొత్త కాళ్ళు ఏమైనా వచ్చాయా, కొత్త కాళ్ళు ఏమైనా వచ్చాయా, కొత్త అవయవాలు ఏమైనా వచ్చాయా, కొత్త ఆర్గాన్స్ ఏమైనా వచ్చాయా అని ఆలోచించకుండా తోస్తే పడిపోవటం, నెట్టేస్తే పడిపోవటం, సూటితో కొట్టేవాడు ఒకడు, ఉఫ్ అనేవాడు ఒకడు, తుఫ్ అనేవాడు ఒకడు, ఇలాంటి వాళ్ళు పెరిగిపోతుంటే మనం వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నామంటే కంప్లీట్గా మనం దేవుని మార్గానికి భిన్నంగా వెళుతున్నాం అని అర్థం. సో అలా ఎప్పుడు కూడా చీటర్స్ని ఎంకరేజ్ చేయకూడదు, మోసం చేసే వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు. అది దేవునికి లెక్క చెప్పాల్సి వస్తుంది. ఒకరోజు నువ్వు మోసం చేసేవాడిని ఎందుకు ఎంకరేజ్ చేసావని అడుగుతాడు ఆయన. ఎందుకంటే మనం ఎడ్యుకేట్ అవ్వాలి, జ్ఞానవంతులం కావాలి, వివేకవంతులం కావాలి, ప్రతిదాన్ని నిశ్చితంగా పరిశోధన చేసి తెలుసుకోవాలి. ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి ఏ ఫిజికల్గా ఏ ప్రాబ్లంతో వెళ్ళినా వెంటనే ఇమ్మీడియట్గా నిమిషాలలో క్షణాలలో హీల్ అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే కొత్త ఆర్గాన్స్ వస్తున్నాయి. ఏమొస్తున్నాయి?
కొత్త ఆర్గాన్స్ ఇస్తున్నాడు ఆయన. దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అందుకే ఆయన అంత పాపులర్ అయిపోయాడు ఆ రోజుల్లో. హేరోదు చక్రవర్తి యేసు ప్రభుని చూడాలనుకో కలలుగా అన్నాడట. ఆయన పెద్ద సెలబ్రిటీ అయినా ఎప్పుడైనా వస్తే ఒకసారి చూడాలి అని కలగన్నాడు. చివరికి ఎప్పుడు చూశాడు? క్రూసిఫిక్షన్ టైంలో చూశాడు. అప్పటి వరకు చూడలేకపోయాడు. ఎప్పుడైతే ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారో సిలువేసేయడానికి, అప్పుడు చూడగలిగాడు. అప్పుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే, ఏమయ్యా నువ్వు చాలా అద్భుతాలు చేస్తావట కదా, సూచక్రియలు చేస్తావట కదా, నాకేమైనా చూపించవచ్చు కదా అంటే, దాని మెజిషియన్ అనుకున్నాడు ఆయన్ని. ఆ హేరోదు ఈయన ఒక మెజిషియన్, ఏదో షో చేస్తే చూద్దాం అన్నట్టు అలాంటి భావజాలలో ఉన్నాడు. అంటే ఆయనకు అర్థం కాలేదు యేసుక్రీస్తు, సరిగా అర్థం కాలేదు. ఇప్పుడు ఈయన వచ్చాడు, చాలా మంది కొత్త కొత్త అవయవాలు ఇచ్చాడు. కుష్ఠరోగుల్ని తల్లి కడుపులో నుంచి వచ్చినప్పుడు చేతులు ఎలా ఉంటాయి అలా చేసి పంపించాడు. యాక్చువల్లీ కుష్ఠరోగుల చేతులు ఎలా ఉంటాయంటే తినేసి ఉంటాయి, ఇలా ఇలా ఇది ఈ ఆకారంలో ఉంటాయి. కుష్ఠరోగుల చేతులు తినేసేసి, అంటే ఆ వైరస్ లోపలికంతా వేలు తినుకుంటూ వెళ్ళిపోద్ది, ఇంకేం ఉండదు, చిన్న మొండి వేళ్ళులా అయిపోతాయి అన్నమాట కుష్ఠరోగుల వేళ్ళు. అలా ఉన్న వేళ్లను కూడా ఇలా మార్చేశాడు ఆయన. అంటే అంత ఇన్స్టెంట్ హీలింగ్స్ అనమాట అవి, ఇన్స్టెంట్ హీలింగ్స్. అలాంటి అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలు చేశాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అవన్నీ చేశాక కూడా ఆయన మాట అనడం మానలా. నేను వైద్యం చేయడానికి వచ్చాను అంటున్నాడు. అంటే అన్ని చేస్తున్నావు కదా, ఇంకా వైద్యం అంటావేంటి నువ్వు అని అంటే, ఆయన ఆలోచన విధానం ఏంటంటే, శరీరానికి వైద్యం చేసినా చెయ్యకపోయినా ఏదో ఒక రోజు ఇది ఎక్కడ కలిసిపోద్ది చెప్పండి, ఏమైపోద్ది? మట్టికి ఇచ్చేయాలి దీన్ని. అది ప్రకృతి ధర్మం, నియమం. నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తావా, మేకప్ వేస్తావా, ఐబ్రో షేపింగ్ చేస్తావా, లిప్స్టిక్ వేస్తావా, లేకపోతే ఇంకేమైనా ఫౌండేషన్ వేస్తావా, గట్టి ఫౌండేషను, ఏదైనా చెయ్యి. బట్ వన్ డే ఏం చేయాలి? దీన్ని తీసుకెళ్ళి అగ్నికైనా ఇవ్వాలి, నీటికైనా ఇవ్వాలి, మట్టికైనా ఇవ్వాలి. ఈ ప్రకృతిలోని ఎలిమెంట్స్లో మన బాడీ కూడా కలిసిపోవాలి. ఇది ప్రకృతి ధర్మం, దేవుడు పెట్టేసిన నియమం, సూత్రం. అది యేసుప్రభుకి ఆ మాత్రం తెలీదా? తెలుసు, తెలుసు, ఆయనకు అన్నీ బాగా తెలుసు. కానీ జనాల దృష్టి దేని మీద ఉందంటే, కేవలం ఈ బాడీ 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 సోల్ లెవెల్కి వాళ్ళ ఆలోచన విధానం వెళ్ళలేదు. కేవలం ఎక్కడ ఆగిపోయారంటే బాడీ దగ్గరే ఆగిపోయారు. ఒక రోజట ఇలాంటి మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారట యేసుప్రభు వారు. కండక్ట్ చేస్తే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, జనాలు వింటూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉన్నారు, జనాలు వింటూ ఉన్నారు. టైం తెలియలేదు, 3 రోజులు అయిపోయింది. టైం తెలియలేదు, ఎన్ని రోజులు అయిపోయింది? 3 days అయిపోయింది. 3 days పాటు ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళు వింటున్నారు. రాత్రి పగలు వచ్చాయి. 3 nights 3 days అయినా టైం తెలియలేదు ఎవరికి. అలా వెళ్ళిపోయింది ఫ్లో. ఆ ఫ్లో అయిపోయిన తర్వాత అందరికి అర్థమైంది, అరే 3 days అయిపోయింది, ఈయన ఇప్పుడు వదిలాడు, కంప్లీట్ చేశాడు. కంప్లీట్ చేసేసరికి ఆ 3 days ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయింది. ఎవరికి ఫుడ్ లేదు. అప్పుడు ప్రభు అన్నారు, నాయన ఇప్పుడు వీళ్ళు ఇలాగే పంపించేస్తే కళ్ళు తిరిగి పడిపోతారేమో ఎక్కడైనా, కాబట్టి ఏదైనా పెట్టి పంపిద్దాం అన్నారు. పెట్టి పంపిద్దాం అని చెప్పేసి శిష్యులను అడుగుతారు, మీ దగ్గర ఏమైనా ఉందా, ఫుడ్ ఉందా అని అడుగుతారు. ఫుడ్ ఉందని అడిగితే వాళ్ళు ఏమంటారు, అయ్యా మేము అన్ని వదిలేసి మిమ్మల్ని వెంబడిస్తున్నాం, వాలంటరీగా వచ్చేసాం మీతో పాటు, మా దగ్గర ఏముంటాయి, ఎవరైనా ఇస్తేనే కదా మా దగ్గర డబ్బులు ఉంటాయి, మా దగ్గర ఏమీ లేవు, మా దగ్గర ఆహారం ఏమీ లేదు. అంటే వెతకండి అంటే ఎవరో ఒక బాబు దగ్గర 5 రొట్టెలు ఉన్నాయట, 2 చిన్న కాల్చిన చేప ముక్కలు ఉన్నాయట. అంటే ఇవి తీసుకొచ్చి ఇచ్చారు. ఇవే ఉన్నాయి. ఇన్ని వేల మంది ఉన్నారు ఇక్కడ. దాదాపు పురుషులు ఒక్కరినే లెక్క పెడితే 5,000. ఓన్లీ జెంట్స్ లెక్క పెడితే ఎంతట? 5,000. మరి ఓన్లీ జెంట్స్ వస్తారా? విత్ వైఫ్తో వస్తారు. ఒక 5,000 మంది వైఫ్లు, 5,000 మంది హస్బెండ్స్. అక్కడికి ఎంత అయింది? 10,000 అయింది. పిల్లలు ఒక్కొక్కరికి 2 వేసుకోండి ఒక్కో ఫ్యామిలీలో. అలా అయితే ఎంత అయింది? 20,000 అవుతుంది. ఇంకా వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరైనా వచ్చి ఉంటే ఆ మీటింగ్కి అప్రాక్సిమేట్లీ ఒక 30,000 25,000 మధ్యలో ఉంటారండి. అంతమందికి ఇప్పుడు ఫుడ్ పెట్టాలి. పెట్టేశారు ఆయన. ఆకాశం తట్టు చేతులెత్తి ప్రార్థన చేసి విరిచి వడ్డించండి అంటే మల్టిప్లై అయిపోతున్నాయి. పెట్టే కొలది వస్తున్నాయి. అది చూసేశారు అందరూ. బాగా తిన్నారు, అట్లా పేకలు దాకా తిన్నారు, చూశారు. అప్పుడు అనుకున్నారు, ఖచ్చితంగా ఈయన్నే ఫాలో అవ్వాలని. ఏం చేయాలి? ఖచ్చితంగా ఎవరిని ఫాలో అవ్వాలి? ఇప్పుడు యేసు ప్రభువునే ఫాలో అవ్వాలి. ఎందుకు ఫాలో అవ్వాలి చెప్పండి మీరు చెప్పండి. ఎందుకు ఫాలో అవ్వాలి? ఇప్పుడు ఆయన్ని ఫుడ్ పెడుతున్నాడు, చేపలు పెడుతున్నాడు. ఏదో కాసేపు ముక్కు మూసుకొని అలా కూర్చుంటే ఆయన ముందుకెళ్ళి ఏదో చెప్తాడు. చెప్పేది అలా విన్నట్టుగా అలా యాక్టింగ్ చేసినా, నిద్రపోయినా, మొత్తం మీద విన్నట్టు నటిస్తే చాలు. తర్వాత ఏం పెడతాడు? మంచి ఫుడ్ పెడతాడు. చేప ముక్కలు పెడతాడు, రొట్టె ముక్కలు పెడతాడు.
దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. అది కావాలనిపించింది వాళ్ళకి. ఇప్పుడు వచ్చారు, కూర్చుంటున్నారు, మళ్ళీ వెతుక్కుంటూ వచ్చారు, సముద్రం దాటి వచ్చేసారు. అప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? స్ట్రైట్ ఫార్వర్డ్, అసలు ఎక్కడ కూడా మొహమాటం లేదు ఆయనకి. ఏమన్నారు తెలుసా? మీరు నేనేం చెబుతున్నానో వినడానికి రావట్లేదు, మీరు భోజనం కోసం వస్తున్నారు నా దగ్గరికి అని అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా కుండబద్దలు కొట్టి మాట్లాడారు ఆయన. కుండబద్దలు కొట్టేసి అప్పుడు అంటారు ఆయన ఒక స్టేట్మెంట్, వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఏమనంటే, క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి. దేనికోసం కష్టపడండి అన్నాడు ఆయన? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 27-28 వచనాలు మీరు చదివితే అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. క్షయమైన ఆహారం కోసం మీరు ఇంత స్ట్రెస్ పడొద్దు, ఇంత రిస్క్ తీసుకోవద్దు. సముద్రం దాటి వచ్చారు మీరు నా దగ్గరికి, చిన్న పడవలెక్కి వచ్చేసారు అంటే ఫుడ్ మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఉంది. క్షయమైన ఆహారం కోసం మీరు అంత కష్టపడొద్దు. మరి దేనికోసం కష్టపడాలి మీరు అందరూ? నిత్య జీవం కలుగజేసే అక్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడాలి. అంటే మీకు స్పిరిచువల్ ఫుడ్ కావాలి. మీరు ఫిజికల్ ఫుడ్ మాత్రమే కావాలని కోరుకుంటున్నారు, ఈ బాడీకి కావాల్సిన ఫుడ్ మీద మాత్రమే దృష్టి పెట్టారు తప్ప మీకు స్పిరిచువల్ ఫుడ్ అవసరం లేదా? స్పిరిచువల్ ఫుడ్ కావాలి. నేను అది ఇవ్వడానికి వచ్చాను ఈ లోకానికి అంటాడు. ఎంత క్లియర్గా ఉంది చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం మీరు చదవచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా. చాలా క్లియర్ కట్గా నేను మీకు స్పిరిచువల్ ఫుడ్ పెట్టడానికి వచ్చాను. మీకు 27వ వచనం 28వ వచనం మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 27 ప్రాపర్గా. ఒక ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు స్పిరిచువల్ ఫుడ్ పెడుతున్నటువంటి టైంలో శాస్త్రులు పరిసయ్యులనే యోధ మతానికి చెందిన వాళ్ళు కూడా స్పిరిచువల్ ఫుడ్ లాంటిదే పెడుతున్నారు, కానీ దట్ ఈజ్ నాట్ రియల్ ఫుడ్. వాళ్ళని ఆచారాలలో ముంచేలా చేసేసారు. ఇప్పుడు ఈయన వచ్చింది ఎందుకంటే, అసలు ఎందుకు దిగొచ్చాడంటే పైనుంచి మనుష్యులకు సంస్కారం నేర్పించాలి, మనుష్యుల ఆలోచన విధానాన్ని మార్చాలి. అసలు మందు ఎక్కడ వేయాలి? మూలంలో పడాలి. మందు ఎప్పుడు కూడా మూలంలో వేయాలి. ఇప్పుడు కంటి లోపల ఉందమ్మా ప్రాబ్లం, క్రీమ్ రెప్ప మీద రాస్తే తగ్గుతుందా? ఏదైనా ఒక ఆయింట్మెంట్ లేకపోతే ఇంకోటి తీసుకుని రెప్ప మీద రాసుకుంటూ పోతే పూతలు వేస్తే తగ్గుతుందా? అది తగ్గదు కదా. ప్రాబ్లం ఎక్కడుంది? లోపల ఉంది. అప్పుడు ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలి? లోపల జరగాలి. ఇప్పుడు మనిషికి ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలి? మనిషికి ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలి అంటే మనసులో జరగాలి. క్యాచ్ మై పాయింట్. మనిషికి ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలి? మనసులో జరగాలి. మనసులో ట్రీట్మెంట్ చేసే వైద్యుడు ఎవరైనా ఉన్నారా అంటే హృదయ రహస్యాలు ఎరిగిన వాడు రావాలి. ఇంకా హృదయ రహస్యాలు ఎరిగిన వాళ్ళు ఎవరున్నారు ఈ భూమి మీద? ఒక్క సృష్టించిన సృష్టికర్త మాత్రమే ఉన్నాడు. హీఈస్ ద క్రియేటర్. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఇప్పుడు మీ హృదయాలకు నేను వైద్యం చేయాలి. అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. కరెక్ట్గా ఒక ఇన్సిడెంట్. అదేంటంటే, ఆ జ్యూస్ కల్చర్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. ఆ జ్యూస్ కల్చర్లో భోజనం చేయాలంటే స్నానం చేయాలి. స్నానం చేస్తే తప్ప భోజనం చేయకూడదు. చేతులు కడుక్కుంటే తప్ప ఏం చేయకూడదు? భోజనం చేయకూడదు. నవేడేస్ మనం చేతులు కడుక్కోకుండా కూడా స్పూన్తో తినేస్తున్నాం. స్పూన్స్ వచ్చిన తర్వాత ఏం పని లేదు మనకి, చేతులు కడుక్కునే పని లేదు. ఇంక ఈ టిష్యూస్ వచ్చిన తర్వాత, ఈ షవర్మా లాంటివి వచ్చిన తర్వాత వాడే పేపర్ చుట్టిచ్చేస్తాడు. ఈ పిజ్జాలు బర్గర్లు పేపర్లు చుట్టిచ్చేస్తున్నాడు. చక్కగా ఏం చేస్తున్నాం? తినేస్తున్నాం. పూర్వం అయితే చక్కగా కూర్చోవాలి, చేతులు శుభ్రంగా కడగాలి, ఆకులో నీళ్లు చల్లుకొని ఆకు కడగాలి. ఆకు అంటే పూర్వం మరి అరిటాకుల మీద తినేవాళ్ళం కదా మనం. ఇక్కడ వాళ్ళు ప్లేట్లో రాతి ప్లేట్లో తినేవారు వాళ్ళు. సో చికెన్ ప్లేట్స్లో. సో అలా కూర్చొని చక్కగా స్నానం చేసి మడిగట్టుకుని భోజనాలు చేసే సంస్కృతిలో యూదులు కూడా ఉన్నారు అప్పటికి. ఓల్డ్ టెస్ట్మెంట్లో మీకు అవన్నీ కనబడతాయి, ఆ ఓల్డ్ జూయిష్ కల్చర్లో. సో ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఒక రోజు ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారి శిష్యులు ఆ చేల మధ్యలో వెళుతూ ఆ ఆహారం కొంత తీసుకుని ఇలా నలుచుకొని తినేశారట. వెన్నులు తుంచుకొని తినేశారు. తినేస్తే శాస్త్రుల పరిచయాలు దాన్ని చూశారు. వాళ్ళకేంటి, మామూలుగా చూస్తే ఏ ప్రాబ్లం లేదు, పట్టించుకోరు. వేరే వాళ్ళు ఎవరైనా తింటే పెద్ద పట్టించుకోరు. కానీ తిన్నదెవరు? యేసు ప్రభు వారి ఫాలోవర్స్, శిష్యులు. వీళ్ళకి యేసు ప్రభు అంటే పడదు. శాస్త్రులకి పరిచయాలకి యేసు ప్రభు మీద ఫుల్ యాంటీ, పడదు వాళ్ళకి. అందుకని ఏం చేశారంటే, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేశారని పెద్ద ఎలిగేషన్ తీసుకొచ్చారు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేశారు?
నువ్వేదో పెద్ద స్పిరిచువల్ స్పీకర్ అంటున్నావు కదా, నువ్వు చాలా గొప్ప జ్ఞాని వట కదా, నువ్వు చాలా గొప్పోడి వట కదా, మరి వాళ్ళకి ఆ మాత్రం కామన్ సెన్స్ ఎందుకు నేర్పించలేకపోయావు నువ్వు? దట్ ఈస్ కామన్ సెన్స్ కదా. చేతులు కడుక్కొని కదా ఫుడ్ తినాలి. చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు వాళ్ళు. ఈ మాత్రం నీకు తెలీదా? నీ శిష్యులకి ఈ మాత్రం గైడెన్స్ నువ్వు ఇవ్వలేదా? ఆ మాత్రం నువ్వు నేర్పించలేదా? సరైన శిక్షణ ఇవ్వలేదా? సరైన ట్రైనింగ్ ఇవ్వలేదా అని ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? డైరెక్ట్ జీసస్నే క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. ఆ రోజుల్లో ఉండేవారు వాళ్ళు, ధర్మశాస్త్రోపదేశకులు. అంటే మేమే జ్ఞానులు అని ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. అప్పుడు ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు ఆయన ట్రీట్మెంట్ మొదలుపెట్టాడు. ఎలా ట్రీట్మెంట్ మొదలుపెట్టాడంటే, మార్క్స్ వార్తలో ఉంటుంది 7వ అధ్యాయంలో ఆ సందర్భం చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లీజ్ రిఫర్ చేయండి. కొంచెం మీరు స్పిరిచువల్ నాలెడ్జ్ కావాలనుకుంటే కొంచెం టైం కేటాయించాలి. స్పిరిచువల్ నాలెడ్జ్ సంపాదించుకోవాలనుకుంటే బైబిల్ మీద కొంచెం శ్రద్ధ పెట్టాలి, జాగ్రత్తగా చదవాలి, నేర్చుకోవాలి, లేకపోతే రాదు. నేను ఒకటే చెప్తున్నా, 6 ప్యాక్ ఉన్నంత మాత్రాన వాడు గొప్పోడేమీ కాదు. లోపల ఉండాలి అసలైన ప్యాక్. అర్థమైందా? ఇప్పుడు ఒక పాయింట్ చెప్తా. అమ్మాయిలు ఉంటారు, పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఏం కోరుకుంటారు చెప్పండి? 6 ప్యాక్ ఉంటే చాలా. మిమ్మల్ని అడుగుతున్నాను, పోనీ పెళ్ళైన వాళ్ళు చెప్పండి, మీరు 6 ప్యాక్ ఉంటే సరిపోద్దా మీ ఆయనకి? కొంచెం అర్థం చేసుకునే మనసు ఉండాలి, జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి, బాధ్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఓన్లీ 6 ప్యాక్ అంటే కుదరదు. ఏం చేసుకుంటాం ఆ 6 ప్యాక్ని? 2 రోజులు చూస్తాం, 3 రోజులు చూస్తాం, 4 రోజు చిరాకు వస్తుంది. నార్మల్ బనీన్ వేసుకో అంటాం. ఇంకెంతసేపు చూపిస్తావు దిక్మల్ ప్యాక్ మాకు? షర్ట్ వేసుకో అంటాం, అంతేనా కదా? ఇక పద్దాక చూస్తా కూర్చుంటామా? చిరాకు వస్తుందా రాదా? వస్తుంది కదా. సో ఇప్పుడు చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఏం చూసి మోసపోతారు చెప్పండి? ఏం చూసి మోసపోతారమ్మా? పెళ్లి సంబంధాలు ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలు, సెంటర్లు వచ్చేసాయి, బేభత్సంగా వచ్చేసాయి. ఏం పంపిస్తున్నారు మీకు? ఓన్లీ ఈ పిక్చర్ వస్తుంది, అంతేనా? ఈ పిక్చర్ వస్తుంది. ఈ పిక్చర్ సరిపోద్దనే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ పిక్చర్ చూసే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆడవాళ్ళని మగవాళ్ళు చేసుకున్నా, మగవాళ్ళని ఆడవాళ్ళు చేసుకున్నా ఏం చూసి చేసుకుంటున్నారు? ఓన్లీ ఈ పిక్చర్ చూసి. అలాగే హైటు, వెయిటు, కలరు, కట్అవుట్ ఎలా ఉందో చూస్తున్నారు ఫస్ట్. ఏం కావాలట? కట్అవుట్ ఎలా ఉంది, అలాగే పిక్చర్ ఎలా ఉంది చూసాం, కట్టేసాం, కట్టింగ్ చేసుకున్నాం, 2 జరిగిపోయాయి. తొడిగేసాం, దండేసేసాం, వేయించేసుకున్నాం, అయిపోయింది. పెళ్ళి అయితే అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం కావాలి? 1 నెల రోజులు ఈ అట్రాక్షన్ మీద నడుస్తుంది బండి 1 నెల రోజుల పాటు ఛార్జింగ్ బాగుంటుంది కాబట్టి ఫస్ట్ కొత్తలో ఛార్జింగ్ బాగా వస్తుంది, ఏ ఫోన్ అయినా సరే 100%. తర్వాత మెల్లిగా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? ఎస్, లోపల ఛార్జింగ్ ఏమవుతుంది? డౌన్ అవుతుంది. అప్పుడు అర్థం అవుతుంది మనకు కావాల్సింది ఈ ప్యాక్ కాదురా అబ్బా, కట్అవుట్ చూసి మోసపోయాం. కట్అవుట్ బాగుంది కానీ కంటెంట్ బాగాలేదు. ఏం బాగుంది? కట్అవుట్ బాగుంది, లోపల కంటెంట్ బాగాలేదు. మనం ఏం చూసి మోసపోయాం? కట్అవుట్ చూసి మోసపోయాం. తెల్లగా ఉన్నాడు, మహేష్ బాబు లాగా ఉన్నాడు, ప్రభాస్ లాగా ఉన్నాడు, మనకు అదెందుకు చెప్పండి? లేకపోతే అమ్మాయి హీరోయిన్ లా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది, ఎవరికి కావాలి చెప్పండి బ్యూటీ? సో అక్కడ మనకు అర్థమైంది ఫిజికల్ బ్యూటీ కంటే కూడా చెప్పండి ఇప్పుడు ఏది ఇంపార్టెంట్? స్పిరిచువల్ బ్యూటీ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఫీమేల్ అయినా మేల్ అయినా సరే, ఫిజికల్ బ్యూటీ కంటే కూడా ఏ బ్యూటీ ఇంపార్టెంట్? స్పిరిచువల్ బ్యూటీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు మీరు రియలైజ్ అయ్యారు దీన్ని? మీరు చెప్పండి. ఆల్రెడీ పలుపు తాడు పడిపోయాక. పలుపుతాడా పసుపుతాడా? పలుపుతాడు అంటున్నాం, ఇప్పుడు పసుపుతాడు అనలేకపోతున్నాం. చాలామంది అనలేకపోతున్నారు, ఇప్పటికీ చాలామంది అనలేకపోతున్నారు. అందుకే డివోర్స్కి వెళ్తున్నారు. పసుపు తాడులా ఫీల్ అయితే డివోర్స్కి వెళ్ళరు, కాపురం చేస్తారు. పలుపు తాడులా ఫీల్ అయ్యారు కాబట్టి దేనికి వెళ్ళారు? డివోర్స్కి వెళ్ళారు. నిజమా అబద్ధమా చెప్పండి? పచ్చి నిజం. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాం, ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. ఇలాగే మెసేజ్ చెప్పా, నేనే గెస్ట్ స్పీకర్గా పిలిచారు నన్ను. మెసేజ్ చెప్పేశా. చెప్తూ ఎందుకో నాకు డౌట్ వచ్చి అబ్బాయిని లేపి అడిగా, ఈ అబ్బాయి నీకు ఎప్పటి నుంచి తెలుసమ్మా అని అడిగా పెళ్లి కూతుర్ని. 1 month సార్ అంది. వాట్ అన్నాను. ఎస్ సార్, మీరు విన్నది నిజమే సార్, 1 month సార్ అంది. అంటే 1 monthలోనే బ్లైండ్గా డెసిషన్ తీసేసుకున్నావా? తీసేసుకున్నాను సార్ అంది. ఇంక నేను ఈ అబ్బాయిని అడగక్కర్లేదు కదా, ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం, ఈ ఊరికి ఆ ఊరు కూడా అంతే దూరం. ఈ అమ్మాయి ఎప్పటి నుంచి తెలిసి అబ్బాయికి? ఆబ్వియస్లీ
1 month నుంచే. అంటే 1 monthలోనే వీళ్ళిద్దరూ కట్అవుట్ చూసేసి ఫిక్స్ అయిపోయి ఏం చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. కట్అవుట్ చూసేసి అమ్మాయి చాలా తెల్లగా ఉంది, అందంగా ఉంది, ఫిజికల్గా బాగుంది, అబ్బాయి కూడా చాలా బాగున్నాడు, హైట్ ఉన్నాడు, మంచి వైట్ ఉన్నాడు, హెయిర్ స్టైల్ బాగుంది, ఫిజికల్గా బాగున్నాడు, అంతే పెళ్లి చేసేసుకున్నారు. మీరు చెప్తే నమ్మరు, ఆఫ్టర్ 1 month 2 ఫ్యామిలీలు వచ్చాయి. అప్పటికే చాలా పంచాయతీలు అయిపోయాట. ఇది 1 monthలోనే అప్పటికే చాలా కూర్చోబెట్టేశారట, మాట్లాడేశారట, ప్లేట్లు ఇరిగిపోయాట, తలుపులు పగిలిపోయాట. ఇప్పుడు డివోర్స్ కావాలని వచ్చారు. ఎప్పటికీ జస్ట్ 1 monthకి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనకి పైన డాక్యుమెంట్ కంటే కూడా పైకి కనిపించే థంబ్నెయిల్ కాదు కావాల్సింది, ఆ వీడియో లోపల ఉన్న కంటెంట్ ఇంపార్టెంట్, నాట్ థంబ్నెయిల్. థంబ్నెయిల్ చూసి మోసపోద్ది. ఇప్పుడు లేటెస్ట్ సామెత, బుక్ కవర్ పేజ్ చూసి బుక్ని జడ్జ్ చేయొద్దని బుక్కులు చదివే టైంలో చెప్పేవాళ్ళం. డోంట్ జడ్జ్ ఎ బుక్. సో కవర్ పేజ్ చూసి బుక్ని ఏం చేయొద్దు, జడ్జ్ చేయొద్దు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఏం చెప్పాలి, థంబ్నెయిల్ చూసి వీడియో డిసైడ్ చేయొద్దు. అర్థమైందా? థంబ్నెయిల్ చూసి దేన్ని డిసైడ్ చేయొద్దు, వీడియో డిసైడ్ చేయొద్దు. ఎందుకంటే లోపల ఏముందో ఎవరికి తెలియదు. థంబ్నెయిల్ మాత్రం చాలా బాగుంది, సూపర్ ఉందని ఓపెన్ చేసేయకండి. ప్రతి థంబ్నెయిల్ మంచి వీడియో కలిగి ఉండదు. చెత్త వీడియోలకు కూడా మంచి థంబ్నెయిల్స్ వేసి అమ్మేస్తారు. లేబుల్ వేరు, లోపల ఉన్న మందు వేరు. ఆ లేబుల్ ఎలా ఉందో చూడాలి. లోపల ఉన్న లేబుల్ చూస్తే మోసపోతామో, లోపల ఉన్న మందు తేడా ఏమో అది అర్థం కావాలి నీకు. సో అలాగా ఈరోజు చాలా మంది మనుషులా అంటే మనుషులే, కానీ లోపల మృగాలు ఉన్నాయి. మనుషుల లోపల ఏమున్నాయి, మృగాలు. ఇందాక సార్ నేను లోపల ఆఫీసులో క్యాబిన్లో కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు సార్ ఒక విషయం చెప్పారు. ఏమనంటే, నాన్న పసిపిల్లల మీద కూడా ఏం జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, రేప్స్ జరుగుతున్నాయి. ఎవరి మీద? పసిపిల్లల మీద. చేసేవాళ్ళు పెద్దవాళ్ళు. ఇప్పుడు బయట యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి, లేకపోతే మన ఇండియాలో కూడా ఈ మధ్య అక్కడక్కడ మొసలాడు ఒకడు రేప్ చేశారని చూసాం పసిబిడ్డని. మొన్న ఎవరో హైదరాబాద్లోనే ఎవరో వలసొచ్చిన వాళ్ళ పాపను ఒకడు ఎత్తుకుపోయి వాళ్ళు ఎవరో పనులకు వస్తుంటారు కదా, వాళ్ళు ఎక్కడ ఒక టెంట్లో బతుకుతుంటారు. ఆ టెంట్లో నుంచి ఒక పసిబిడ్డని ఎత్తుకుపోయి ఒకడు రేప్ చేసి చంపేశాడు. చిన్న పాప, మహా అయితే 9 months అట. 9 months. అసలు 9 months బేబీ మీద వాడు పడాలని ఎలా అనుకున్నాడో నాకు అర్థం కాల. అందుకే నేను గతంలో ఒక పాట రాశా, మానభంగం అని ఒక పాట రాశా. అది కల్పన గారు పాడారు. నేను రాసిన పాట కల్పన గారు పాడారు. యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది, వినండి. అందులో ఒక లైన్ రాశాను నేను. ఏం రాశానంటే, కుక్క పిల్లపై కుక్క పడదురా, ఆవు దూడపై ఎద్దు పడదురా, మగతనమాది సిగ్గుపడండ్రా, పశువులకున్న నీతి లేదురా. ఎస్, రియల్ వర్డ్స్ అవి. కుక్క పిల్ల మీదకి ఇప్పుడు కుక్కలు వెళ్ళడం మనం చూడం, ఎందుకంటే వాటికో నీతి ఉంది. అవి వెళ్ళినా కూడా, వాటికి ఆ డిజైర్స్ కలిగినా కూడా పెద్ద కుక్కలు ఎక్కడున్నాయని వెతుక్కుంటాయి. అంటే కుక్కలకో నీతి ఉంది. అలాగే ఆవు దూడలు అనేవి చిన్న ఉంటాయి, వాటి మీదకి ఎద్దులు రావు. వాటికి కూడా నీతి ఉంది. అరే చిన్నది అన్న ఎద్దు అనుకుంటుంది. పల్లె ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తెలిసి సంగతి. అంటే కుక్క పిల్లల మీదకి కుక్క పిల్లలు వెళ్ళట్లేదు, ఆవు దూడల మీదకి ఎద్దులు వెళ్ళట్లేదు. కానీ మనుషుల మృగాల తెలియకుండా పసిబిడ్డల మీద కూడా పైశాచికత్వాన్ని చూపిస్తున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు జబ్బు పడ్డ వాళ్ళ కాదా మీరు చెప్పండి. మనిషి చూస్తే ఎలా ఉంటాడు, నీట్గా ఉంటాడు, పైకి తాతగారు మామగారు అన్నట్టు నీట్గా ఉంటారు. కానీ లోపల అంతరంగానికి వైద్యం అవసరం. లోపల అంతరంగం ఏమైపోయింది, పాడైపోయింది. ఈ భూమి మీద ఉన్న ఏ వైద్యుడు దాన్ని చెబితే తప్ప గుర్తించలేనంత దుస్థితిలో ఉంది. అది రోగం. అది ఇప్పుడు యేసుప్రభు వారి ట్రీట్మెంట్ అక్కడ జరగాలి. దాట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. అందరు గుర్తుపెట్టుకోండి. చాలా మంది సేవకులు చెప్తుంటారు, యేసుప్రభుని హృదయంలో జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్ అంటుంటారు. దానికి క్లియర్ కట్గా లోపల ఉన్న కంటెంట్ చెప్పరు. ఈరోజు నేను చెప్తున్నా, చాలా క్లియర్గా చెప్తున్నా, మనం రియల్ క్రిస్మస్ ఎప్పుడంటే మన ఇంటి మీద లైట్ వెలిగినప్పుడు కాదు, మన ఇంటి మీద స్టార్ కట్టినప్పుడు కాదు, మన హృదయంలో లైట్ వెలిగినప్పుడు. డార్క్నెస్ అనేది బయట ఉన్న డార్క్నెస్ కాదు పోవాల్సింది, లోపల ఉన్న డార్క్నెస్ పోవాలి. మన అంతరంగంలో చాలా పెద్ద డార్క్నెస్ ఉంది. మన అంతరంగంలో ఉన్నటువంటి చీకటి తొలగిపోవాలి. అప్పుడు కదా రియల్ క్రిస్మస్. పైకి ఒకటి లోపల ఒకటి మాట్లాడటం, సార్ మీరు చాలా గొప్పలు సార్ అని ముఖం మీద అని, వెనకన ఈడో పెచ్చగడీడు, ఈడు కొనంత పెచ్చ ఎవరికి ఉండదు అని మనసులో అనుకుంటున్నాం అనుకో, అది నిజమైన వ్యక్తిత్వం? అది చెప్పు, నిజమైన వ్యక్తిత్వం అది కాదు.
పైకి మాత్రం ఎక్కడ లేని నవ్వు వస్తుంది, పైకి ఎక్కడ లేని ప్రేమ వస్తుంది, పైకి అంత డ్రామా యాక్టింగ్, లోపల మాత్రం అంత కుళ్ళు దరిద్రం. అందుకే చూడండి పెద్దలు ఒక సామెత చెప్తారు, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ ఏముండు పురుగులుండు. చిన్నప్పుడు చదువుకున్న పద్యాలు, మేడి పండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టు చాలా జీవితాలు అలాగే కదా తగలడ్డాయి. పైకి ఒకటి లోపల ఒకటి, పైకి ఒకటి లోపల ఒకటి, అవునా కదా? సో అది జబ్బు, అది ఏమంటారు దాన్ని, వ్యాధి అంటారు. ఇప్పుడు యేసుప్రభు ట్రీట్మెంట్ ఎలా జరిగిందంటే, వాళ్ళు వచ్చి అన్నారు చేతులు కడుక్కోకుండా ఎందుకు భోజనం చేశారు అని అడిగారు. అప్పుడు ప్రభు అన్నారు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఏంటి ప్రాబ్లం అని అడిగారు. వాళ్ళకి సౌండ్ లేదు. ఏంటి ప్రాబ్లం? నో ప్రాబ్లం. ఒకవేళ చేతులు కడుక్కోకుండా భోజనం చేశాడు, మహా అయితే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరుగుతుంది? లోపలికి బ్యాక్టీరియా వెళ్తుంది. లోపలికి బ్యాక్టీరియా వెళ్తే మీరు వెంటనే మళ్ళీ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ వేసుకోవాలా? ఏమక్కర్లా. లోపలికి వెళ్ళిన బ్యాక్టీరియాని క్లియర్ చేసుకునే టెక్నాలజీ ఆల్రెడీ ఎక్కడుంది? మన శరీరంలో ఉంది. ఆ విషయాన్ని యేసుక్రీస్తు ఫస్ట్ టైం అక్కడే చెప్పేశాడు. అప్పటికి ఇంకా వైద్య శాస్త్రం డెవలప్ అవ్వలా. ఆయన అంటాడు, మీరు ఏదైతే తింటారో అది కడుపులోకి వెళ్తుంది, కడుపు దాన్ని పవిత్రపరుస్తుంది అని చెప్పాడు ఆయన. మీరు ఒకవేళ ఫుడ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా 2-3 రోజులు ఏం తినకుండా అలాగే ఉండిపోయారు అనుకోండి, వితౌట్ మెడికేషన్తో కూడా మీరు ఏమవ్వచ్చు, మీకు లోపల ఇమ్యూనిటీ పవర్ ఉంటే అదే క్లియర్ చేసేసుకుంటుంది. మహా అయితే 2-3 రోజులు ఇబ్బంది అవుతుంది పొట్టలో, మీరు ఏం తినరు, వాటర్ తాగుతూ అలా ఉండిపోతారు. దానికి రెస్ట్ ఇచ్చేసారు. రెస్ట్ ఇచ్చేస్తే ఖచ్చితంగా మన బాడీ లోపల ఏం చేసేసుకుంటుంది, హీల్ చేసేసుకుంటుంది. దానికి ఆ నేచర్ ఉంది. ఎస్, ఆ నేచర్ ఉంది. అది చెప్పారు యేసుక్రీస్తు. ఏం చెప్పారంటే, మీరు ఏం తిన్నా సరే అది లోపలికి వెళ్తుంది, అది లోపలికి వెళ్ళి బహిర్భూమిలో విడవబడుతుంది. ఒకసారి చదువుతారా మీరు? మార్క్స్ వార్త 7వ అధ్యాయము 15వ వచనం జాగ్రత్తగా చూద్దాం. వెలుపల నుంచి లోపలికి పోయి మనిషిని అపవిత్రుడిగా చేయగలిగేది ఏదీ లేదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది ఏదైతే ఉందో అది కదా మనిషిని అపవిత్రుడిని చేస్తుంది. ఫుడ్ లోపలికి వెళ్ళడం వల్ల మీరు పాడైపోవట్లా, బయటకు వచ్చేది ఏదైతే ఉందో అది కదా మిమ్మల్ని పాడు చేస్తుంది అని అంటాడు ఆయన. చూడండి ఎంత బాగుందో. అది వాడి హృదయంలోకి వెళ్ళదు, కడుపులోకి వెళ్తుంది, బహిర్భూమిలో విడవబడుతుంది. ఇట్లు మీ కడుపు భోజన పదార్థాలన్నిటిని ఏం చేస్తుంది, పవిత్రపరుస్తుంది. ఆ నేచర్ ఉంది మన బాడీకి, మన జీర్ణ వ్యవస్థకి. మీరు ఏం తిన్నా సరే, ఇప్పుడు మనం తినేవన్నీ మంచివి కాదు, కొన్ని చెడ్డవి కూడా తింటుంటాం మనం. ఇప్పుడున్న రోజుల్లో అయితే ఎక్కువ చెడ్డవే తింటున్నాం, అవునా కదా? మీరు చెప్పండి. బయట ఫుడ్స్ అన్ని మంచివా చెడ్డవా? చాలా చెడ్డవే తింటున్నాం. ఈవెన్ లైక్ పానీపూరి కొన్ని చోట్ల బ్యాన్ చేశారు, కానీ ఆ పానీపూరి ఎంత వర్స్ట్ గా ఉన్నా మనకు అదే టేస్టీగా అనిపిస్తుంది. తింటున్న వాళ్ళు ఉన్నారు. కలర్ కోటింగ్ ఉన్న ఫుడ్స్, భయంకరమైన టేస్టీ సాల్ట్ అంటారు, చాలా మంచిది కాదు, అది చెడ్డది. అలాగే కొన్ని ప్రిజర్వేటివ్స్, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, అయినా అది తింటాం. అలాగే కొన్ని బిర్యానీస్, మన చెన్నైలో చూశారు, మటన్ బిర్యానీ పేరుతో కుక్క బిర్యానీ అమ్ముతున్నారు. ఎంత మాంసం దొరికిస్తుంది చెన్నైలో. ఆ కుక్కలన్నీ, రోడ్డు మీద దొరికే కుక్కలన్నీ పట్టుకోవడం, ఆటోలో వేసుకోవడం, తీసుకెళ్ళిపోవడం. మటన్ కొనాలంటే బయట కేజీ ఎంత ఉంది, 1000 రూపాయలు ఉంది. కుక్క ఫ్రీ కదా, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది, పట్టుకుంటారు, కొడతారు. వేడి మటన్ బిర్యానీ. దెర్ ఈజ్ నో మటన్, ఓన్లీ బౌబౌ మటన్ ఉందన్నమాట ఇక్కడ. అది పెట్టి చెన్నైలో చాలా మంది మేము కూడా తిన్నాం ఇక్కడ. ఏం చేసాం, మేము కూడా తిన్నాం ఇక్కడ. రియలైజ్ అయ్యారట అప్పుడు. ఏది ఆ ఫుడ్ స్కాండల్ బయటకు వచ్చిన తర్వాత కేజీలు మటన్ పోతుంది. ఎక్కడ పోతుందా అబ్బాయి, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందా, ఇదంటే ఇది మటన్, ఈ మటన్ కదా, ఈ మటన్ వేరే మటన్ ఇది అని రియలైజ్ అయ్యారు వాళ్ళు. బిర్యానీలో మసాలా దట్టించేశారు కదా, కుక్కో మేకో ఎవరికి తెలుసు. ఆ వేడిలో వేడి తినేయడమే. మంచి కారం దట్టించి మసాలా దట్టించి పెట్టేస్తాడు, ఏదో మీట్ వెళ్ళిపోతుంది లోపలికి అనుకోవడం, తినేయడం, అలా అయిపోయింది పరిస్థితి. సో అంత మాత్రం చచ్చిపోయారు. కుక్కని తెలిసాక వ్యాక్ అనుకున్నారు, కానీ తెలియకముందు ఎలా తిన్నారు చెప్పండి వీళ్ళు? చెప్పండి ఎలా తిన్నారు? మేక అనుకుని తినేశారు. అంటే మేక అనుకుని తిన్నప్పుడు వామిటింగ్స్ రాలేదు, ప్రాబ్లం లేదు, హెల్తీగా ఉన్నారు. ఇంటికి వెళ్ళి ఏం చెప్తారు సార్? ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అడుగుతుంది, ఏమండి భోజనం చేయరా? మటన్ బిర్యానీ తినొచ్చా అంటారు. ఏం తినొచ్చా? మటన్ బిర్యానీ తినొచ్చా, కానీ నువ్వు తిన్నది కుక్క బిర్యానీ. అప్పుడు లాస్ట్లో తెలిసింది. తెలిసాక అనుకుంటున్నారు, కానీ తెలియక ముందు బాగానే తిన్నారు కదా. ఇప్పుడు ప్రభు ఏం చెప్తారంటే, అరే నాన్న, మీరు తిన్న దాని వల్ల మీకు ఏం అవ్వట్లేదు, కొంచెం ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే వస్తుంది, పడకపోతే మళ్ళీ 2-3 రోజులకి ఏమైపోద్ది,
సెట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఫుడ్ వల్ల మీకు ఏ ఇబ్బంది లేదు, చేతులు కడుక్కోకుండా తిన్నందువల్ల కూడా మీకు ఏ ఇబ్బంది లేదు, అది లోపల హీల్ చేసుకుంటుంది. కానీ లోపల నుంచి బయటకు వచ్చే రోగాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి క్లియర్గా 21. మనిషి హృదయంలో నుండి, మనిషి మనసులో నుండి దురాలోచనలు వస్తాయట. ఏంటవి? దూరాలోచన ఉంటే దరిద్రం పనులు ఎందుకు చేస్తాం? ఏ ఆలోచన? దురాలోచన. చూడండి, 5 నిమిషాల సుఖం కోసం 9 నెలల పసిపాప మీద అత్యాచారం చేస్తే తర్వాత నేను చాలా సంవత్సరాలు జైల్లో ఏం చేయాలి? మగ్గిపోవాలనే దూరాలోచన ఉన్నవాడు ఇలాంటి దురాలోచనకు పాల్పడతాడా? పాల్పడ్డు. ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే ఎంత రిస్క్ ఉంటుంది లైఫ్లో అని అర్థం చేసుకున్నవాడు అలాంటి పనికిమాల పని చేస్తాడా? చేయడు. ఒక చేతిలో బ్యాగ్ లాక్కొని పరిగెడితే లేదా ఒక చైన్ స్నాచింగ్కి పాల్పడి పరుగులు తీస్తే ఎవరికైనా దొరికితే కుక్కను కొట్టినట్టు కొడతారని ఇంగిత జ్ఞానం ఉన్నవాడు అలాంటి తప్పుడు పనులు చేస్తాడా? చేయడు. అంటే లైఫ్లో ఏదో కావాలి అనే ఆలోచనతో తీసుకునే తప్పుడు నిర్ణయాలు, మర్డర్స్ కానివ్వండి, మానభంగాలు కానివ్వండి, చీటింగ్స్ కానివ్వండి, పక్కోడిది దోచేసుకుందామన్న నీచమైన ఆలోచన కానివ్వండి, ఏదో విధంగా పక్కోడిని ఇబ్బంది పెడదాం అనుకునే దరిద్రపు ఆలోచన కానివ్వండి, మీద యాసిడ్ పోయటాలు, ఇష్టం లేకపోయినా వెంటబట్టాలు, వాళ్ళని ఇబ్బందులు పెట్టాలు, వాళ్ళని హింసించటాలు, అలాగే పెళ్లి చేసుకుని భార్యను కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, చాలా చాలా ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. బయట మాత్రం చాలా హంబుల్గా జెంటిల్మెన్లా ఉంటాడట, లోపలికి వెళ్ళక డాబర్మెన్ అట. బయట జెంటిల్మెన్, లోపల డాబర్మెన్. కరుస్తాడట. ఇందాక సార్ చెప్పారు, పెళ్లి చేసుకుని తీసుకెళ్లి సిగరెట్లతో కాలుస్తున్నాడట అమ్మాయిని. ఎక్కడ? విదేశాల్లో. ఏమనాలి? జబ్బు పట్టాడు, రోగి. ఏ రోగి? మానసిక రోగి, హృదయ రోగి, ఆత్మ సంబంధమైన రోగి. అందుకే ప్రభు ఫస్ట్ చెప్పాడు, ఆయన ఒక వైద్యుడు. జీసస్ ఈజ్ ఏ డాక్టర్, హెవెన్లీ డాక్టర్. జీసస్ ఈజ్ ఏ డాక్టర్, హెవెన్లీ డాక్టర్, స్పిరిచువల్ డాక్టర్. ఆయన ఏం చెప్పాడంటే, నాయన మీకు దురాలోచనలు ఉంటే దట్ ఈస్ ద బిగ్ డిసీజ్. అర్థమైందా? దురాలోచనలు. నెక్స్ట్ చదవండి. జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభాలు, చెడుతనం, కృత్రిమం, కామం, వికారం, మత్సరం, దేవదూషణ, అహంకారం, అవివేకం, ఇవి కదా రోగాలు. ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని, ఇవన్నీ మీరు లోపల పెట్టుకొని మీరు దేన్ని డిసైడ్ చేస్తున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు పెద్దగా? దేని గురించి పెద్దగా మాట్లాడుతున్నారు? చేతులు కడుక్కోకుండా భోంచేసిన దాన్ని భూతత్వంలో చూపిస్తున్నారా? లోపల ఇంత చెత్త పెట్టుకొని, లోపల ఇంత దరిద్రం పెట్టుకొని బతికేస్తూ అది రోగమే కాదన్నట్టు పైకి మంచి డ్రెస్ వేసుకుని యాక్టింగ్లు చేస్తారా మీరు? ఇది కదా పెద్ద రోగం, ఇది కదా పెద్ద జబ్బు. దీనికి కదా ట్రీట్మెంట్ కావాలి, దీనికి కదా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి ఏది ఎక్కడ తీసుకున్నారు మీరు? ట్రీట్మెంట్ తీసుకోలేదు. సో ఆ ట్రీట్మెంట్ ఇవ్వడానికి నేను వచ్చా అన్నాడు ఆయన. అందుకే చూడండి, మన ఇండియాలో కూడా చెప్తారు, మాటే మంత్రము అంటారు. మాటే మంత్రము. నేను అంటాను, దేవుని మాటే నిజమైన మంత్రము. దేవుని మాటను మించిన మంత్రం మరొకటి లేదు. ఎందుకంటే హీఈస్ ద క్రియేటర్, హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ తెలుసు, మన గురించి మొత్తం తెలుసు. మన గురించి మనకు తెలియనిది కూడా ఆయనకు తెలుసు, ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగినవాడు. కాబట్టి ఇప్పుడు ట్రీట్మెంట్ దేనికి కావాలి? బాడీకా, ఆత్మకా? చెప్పండి. శరీరానికా, ఆత్మకా? దేనికి కావాలి ట్రీట్మెంట్? ఆత్మకు కావాలి. ఆ ఆత్మకు ట్రీట్మెంట్ ఇవ్వడానికే పరలోకం నుంచి ఈ లోకానికి దిగొచ్చాడు యేసుక్రీస్తు. దానికి వాళ్ళ ట్రీట్మెంట్ ఆయన. ఇన్ని జబ్బులు మనలో పెట్టుకు బతికేస్తున్నాం తెలియకుండా. ఇన్ని జబ్బులు. ఫ్రెండ్ మోసం చేశాడని వింటాం. ఎవరట? ఫ్రెండ్ అంటే మనకు చాలా ఎక్కువ. అమ్మ కంటే నాన్న కంటే కూడా ఎక్కువ కొన్ని సందర్భాల్లో. హీజ్ మై ఫ్రెండ్, షీజ్ మై ఫ్రెండ్ నమ్ముతాం. నమ్మి అన్నీ చెప్పేసుకుంటాం. తల్లిదండ్రులకు చెప్పనివి కూడా ఎవరికి చెప్తారట? స్నేహితులకు చెప్తారట, ఫ్రెండ్స్కి చెప్తారు. అంత క్లోజ్గా ఉంటాం. కానీ అలాంటి ఫ్రెండ్సే ఒక్కోసారి ఏం చేస్తుంటారు? వెన్నుపోటు పొడుస్తుంటారు. మోసం, దగ, కుట్ర, అన్యాయం, అక్రమం, దౌర్జన్యం, దోపిడీతత్వం, ఇవన్నీ మనలో పెట్టేసుకొని, ఇవన్నీ లోపల దాచేసుకుని, చేతులు కడుక్కోలేదు, కాళ్ళు కడుక్కోలేదు, అది చేశారు, ఇది చేశారు. కొంతమంది మాట్లాడుతుంటారు, పైన వాటి గురించి మాట్లాడతారు. నువ్వెందుకు బంగారం పెట్టుకున్నావు అంటాడు ఒకడు. నీకేంటి నొప్పి? నువ్వేమన్నా కొనిచ్చావా?
నువ్వెందుకు ఆ చీర కట్టుకున్నావు, నీకేంటి నొప్పి, నువ్వెందుకు ఆ డ్రెస్ వేసుకున్నావు, నువ్వెవరు అడగడానికి. సో లోపల ఉన్నదాన్ని క్లియర్ చేసుకో. ఫస్ట్ క్లియర్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ క్లీన్ యువర్ రూమ్. ఫస్ట్ క్లీన్ యువర్ రూమ్. పర్సనల్ రూమ్స్ ఉన్నాయి మనందరికీ. దట్ మీన్స్ పర్సనల్ రూమ్ మీన్స్ అవర్ హార్ట్. దాన్ని క్లీన్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు క్లియర్ దట్. వీ నీడ్ టు క్లియర్ దట్. అది అవసరం మనకి, అది చాలా ఇంపార్టెంట్ మనకి. అది వదిలేసాం. సో రియల్ క్రిస్మస్ అంటే కొత్త బట్టలు కాదు, రియల్ క్రిస్మస్ అంటే డెకరేషన్స్ కాదు, రియల్ క్రిస్మస్ అంటే స్టార్ తీసుకెళ్ళి మన ఇంటి మీద లేదా మన ప్రాంతంలోనో కట్టడం కాదు. రియల్ క్రిస్మస్ అంటే మన ఇంటికి లైటింగ్ పెట్టడం కాదు. వచ్చిన వాళ్ళందరికీ మంచి మంచి స్వీట్స్, అక్కడ ఫారిన్లో వైన్ కూడా ఇస్తారట, సార్ చెప్పారు, గిఫ్ట్లు, ఇవి కాదు. దట్ ఈస్ నాట్ రియల్ క్రిస్మస్. రియల్ క్రిస్మస్ ఏంటంటే నీ పక్కన మరో మనిషి ధైర్యంగా హ్యాపీగా ఉండగలగాలి. గెట్ మై పాయింట్. నీతో సహవాసం చేస్తున్న వ్యక్తి హ్యాపీగా ఉండాలి. ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఇన్సెక్యూర్గా ఉండకూడదు. ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండాలి. అలా బతకనివ్వు పక్క మనిషిని. అలా పక్క మనిషిని బతకనివ్వాలంటే ఫస్ట్ మన హార్ట్ ఎలా ఉండాలి? క్లీన్గా ఉండాలి. మన హార్ట్లో ఎవరు ఉండాలి? జీసస్ ఉండాలి. లోపల పుట్టాలి ఆయన. నేను కోరుకునేది, నేను బోధించేది అదే. ఆయన లోపల పుట్టాలి. మన లోపల ఆయన పుడితే, మన లోపల ఆయన ఉంటే ఒక వెలుగు ఉదయించినట్టుగా ఉంటుంది. ఆ వెలుగు ఎప్పుడైతే నీలోనికి వస్తుందో నీ అంతరంగం శుద్ధీకరించబడుతుంది, నీలో మార్పు మొదలవుతుంది. నువ్వు ఇతరులకు హాని చేయకుండా నీలో ఉన్న రోగాన్ని ముందు నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు. ఆ రోగాన్ని తగ్గించుకునే దిశగా నీ అడుగులు పడతాయి. అప్పుడు నువ్వు మారితే నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు కదా. నీ చుట్టూతో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అందుకే నిన్ను వల్లే నీ పొరుగు వానిని ప్రేమించు. అదే ఈజీగా అయిపోయేదా? అది అంత ఈజీనా? అది చెప్పండి. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు, అది అంత ఈజీనండి? అది ఎంత పడాలో లోపల. ఇప్పుడు ఒక డీజిల్లో ముంచేసిన షర్ట్ తీసుకొచ్చి నీకు ఇస్తే ఎంత టైంలో నువ్వు మళ్ళీ దాని పూర్వ రూపానికి తీసుకురాగలవు? వైట్ షర్ట్ని డీజిల్లో ముంచేసాం, తీసుకొచ్చి నీకు ఇచ్చాం. నువ్వు టైడ్ వాడతావా, సర్ఫెక్సెల్ వాడతావా, అవాక్ అయ్యారా అంటావా, ఏం వాడతావో వాడుకో, ఏరియల్ వాడతావు వాడుకో. దాన్ని మళ్ళీ ఏం చేయాలి? కంప్లీట్గా ప్యూర్ వైట్ చేసి ఇవ్వాలి. అవుతుందా అంత తొందరగా? మా అక్క చెల్లెమ్మలు చెప్పాలి. రోజు బట్టలు ఉతుకుతారు కదా మీరు, చెప్పండి, అంత ఈజీగా చేసేయగలరా మీరు? ఎంత టైంలో చేయగలరా మీకు ఆ డీజిల్లో ముంచేసిన షర్ట్ ఇస్తే? కొన్ని అవ్వవు. ఎందుకంటే అది కఠినమైన మరకలట. కఠినమైన మరకలను కూడా ఏం చేయగలదట? అది సర్ఫ్ ఎక్సెల్ ఏం చేస్తుందట? తొలగిస్తుందట, మొత్తం తీసేస్తుందట. ఇప్పుడు నేను అంటాను, కఠినమైన మరకలు ఎక్కడున్నాయి తెలుసా? మన హృదయంలో ఉన్నాయి. చాలా మరకలు ఉన్నాయి మనలో. ఆ మరకలన్నీ తొలగిపోవాలంటే లోపలికి లైట్ వెళ్ళాలి. సో అందుకే అన్నాడు, నేను లోకమునకు వెలుగును, ఐఎమ్ ద లైట్ ఆఫ్ వరల్డ్ అన్నాడు యేసుప్రభు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే వెలుగు. ఆ వెలుగు లోపలికి వస్తే మనం సంస్కరింపబడతాం. ఈ రోజుల్లో ఆ బోధలు లేకపోవటం వల్ల క్రైస్తవుల్లో కూడా ఇలాంటి భయంకరమైన విపరీత ధోరణులు వచ్చాయి. క్రిస్మస్ అంటే ఎంత డ్యాన్స్ చేస్తే అంత క్రిస్మస్ అట. నీ డ్యాన్స్ వల్ల ఎవడు మారుతాడు చెప్పు? నీకంటే బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు బయట ఉన్నారు. నీది దిక్కుమాల డ్యాన్స్, నీది అసలు బాగోదు, ప్రాపర్ నీకు అసలు గైడెన్స్ ఉండదు, నువ్వు వేసే డ్యాన్స్ బాగోదు, ఆ స్టెప్పులు సెట్ అవ్వవు. నీకంటే బాగా బయట డ్యాన్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే క్రిస్మస్ అంటే డ్యాన్స్ కాదు. డ్యాన్స్ వల్ల ఎవడిలోనూ ఏ మార్పు రాదు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అది. క్రిస్మస్ అంటే స్కిట్ కాదు, కామెడీ స్కిట్ కాదు. నీ కామెడీ స్కిట్ల కంటే గొప్ప కామెడీ స్కిట్లు జబర్దస్త్ షోలో కూడా చూపిస్తున్నారు వాళ్ళు. కొంచెం అటు ఇటుగా మనోళ్ళు కూడా అదే కామెడీ స్కిట్ చర్చలు వేసి క్రిస్మస్ కామెడీ స్కిట్ అంటున్నారు. ఎవరు మారరు కామెడీ స్కిట్ల వల్ల. దట్ ఈస్ ఆల్సో ఎంటర్టైన్మెంట్. సో మనం ఒక పండుగ చేసుకోవట్లేదు క్రిస్మస్ పేరుతో మనం మన రెస్పాన్సిబిలిటీ గుర్తు చేసుకుంటున్నాం. క్రిస్మస్ పేరుతో మనం అసలు ఎలా ఉండాలో గుర్తు చేసుకుంటున్నాం. క్రిస్మస్ పేరుతో అసలు మన బ్రతికేంటో గుర్తు చేసుకుంటున్నాం. మనం ఎవరి దగ్గరికి వెళ్ళబోతున్నాం ఒకరోజు ఆయనకి లెక్క చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నారా లేదా ఆయన? ప్రసాద్ రెడ్డి గారు. మీరు ఏం చేసినా ఆయనకి లెక్క చెప్పాలా? చెప్పక్కర్లేదా? మీ ఇష్టమేనా? మా ఇష్టమే అన్నవాళ్ళు చేయి చూపించండి ప్లీజ్. ఏం లెక్క చెప్పక్కర్లేదు, మా ఇష్టమే అన్నవాళ్ళు.
ఉండదు కదా. ఖచ్చితంగా ఏం చేయాలి? అకౌంటబుల్. అంతేనా కదా? అకౌంటబిలిటీ ఉందా లేదా? ఉంది. లెక్క చెప్పాలి. ఏం చేసినా సరే మనం ఆయన కింద పని చేస్తున్నాం కాబట్టి మనం లెక్క చెప్పాలి. అడిగితే చెప్పాలి. ఆన్సరబుల్గా ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. ఇన్ ద సేమ్ సెన్స్ ఒకరోజు దేవుడు మనల్ని కూడా లెక్క అడిగే పరిస్థితి వస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి అక్కడికి. మనం ఇక్కడ ఉండిపోవడానికి రాలా. మహామహులు కాలగర్భంలో కలిసిపోయారు. ఆ మధ్య గోల్కొండ కోటకి వెళ్ళా, చూపిస్తున్నారు చాలా రోజుల క్రిందట. అంతా తిరుగుతుంటే ఒక ఆయన అంటున్నాడు, గైడ్ అంటున్నాడు, 100 years కట్టారు సార్ దీన్ని అన్నాడు. ఎవరు కట్టారన్నాడు. నవాబుల్ సార్ అన్నారు. ఆయన పేరేంటన్నాను. అది తెలియదు సార్ అన్నాడు. ఫోటో ఉందా అన్నాను. లేదు సార్ అన్నాడు. ఇది మా రాణిగారి కోసం కట్టించుకున్నాడు అండి. రాణిగారు ఎక్కడున్నారన్నా. లేదు సార్. కానీ ఆ కట్టడాలు ఉండిపోయాయి, కట్టుకున్న వాళ్ళు మాత్రం కాలగర్భంలో కలిసిపోయారు. వన్ ఫైన్ డే నీ గురించి నా గురించి కూడా ఇలాంటి హిస్టరీ ఏం చెప్తారు, మన పిల్లలు చెప్పుకుంటారు. వన్ ఫైన్ డే మనం కూడా ఇక్కడ ఉండం, వెళ్ళిపోతాం, చరిత్రలో కలిసిపోతాం. అప్పుడు నేను అంటాను, నువ్వు అకౌంటబిలిటీ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. నువ్వు ఆయనకి లెక్క చెప్పడానికి వెళ్ళాలి. ఆ లెక్క చెప్పడానికి వెళ్ళే ముందే జాగ్రత్తగా ఉంటే మంచిది. ముందు లోపల బ్యూటీ రావాలి. ఇన్నర్ బ్యూటీ మస్ట్ ఇంపార్టెంట్. లోపల మంచిగా తయారవ్వాలి. నీ లోపల క్రీస్తు ఉండాలి. నీ లోపల నీ హృదయంలో ఉన్న చెడు తొలగిపోవాలి. దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. ఇది అర్థమైన నాడు ఆయన అంటాడు, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి అంటాడు. అది లేకుండా జస్ట్ జీసస్ పేరు చెప్పుకుని బతికేస్తే ఏ ఉపయోగం ఉండదు. నేను చాలా యథార్థంగా చెప్తున్నాను, మీరు నమ్మాలి. సో కాబట్టి బయట పెట్టే దృష్టి కాసేపు లోపల పెడితే, లోపల క్లియర్ అయిపోతే బయట అంతా క్లియర్గా ఉంటుంది. లోపల క్లియర్ అవ్వకపోతే బయట ఏ క్లియర్నెస్ ఉంటుంది. ఇప్పుడు మీ వైద్య పరిభాషలో ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. కళ్ళజోడు పెట్టుకున్నామండి, కళ్ళజోడు పెట్టుకున్నాం, స్పెట్స్ పెట్టుకున్నాం. కొంచెం ఐసైట్ ఏమైంది చెప్పండి, ఏమైంది? స్పష్టత వచ్చింది, క్లియర్ అయింది. ఇది తీసేస్తే మళ్ళీ బ్లర్ వచ్చేస్తుంది. మళ్ళీ పెడితే క్లియర్ అయింది. మళ్ళీ తీసేస్తే బ్లర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది? లోపల ఉంది. అసలు ఈ కళ్ళజోడుతో పనే ఉండకూడదని ఆయన అన్నాడు ఇందాక, మీరు విన్నారు. నా లక్ష్యం ఏంటట, ఆయన లక్ష్యం ఏంటట? మనుషుల దగ్గర నుంచి కళ్ళజోళ్ళు పీకవతలు పడేయాలి, ఆ లోపల నుంచి హీల్ చేసుకుంటూ రావాలి. సార్ లక్ష్యం అది. యేసుప్రభు లక్ష్యం కూడా అదే. మీరు మేకప్ వేసుకుని ఎక్కువ రోజులు బతకలేరు. ఇలాంటి కళ్ళజోళ్ళు పెట్టుకుని ఎక్కువ రోజులు క్లియర్గా మీరు చూడలేరు. అంటే మీ మనోనేత్రాలు ఏమవ్వాలి? వెలిగింపబడాలి. మీ మనోనేత్రాలకు వైద్యం చేయాలి. పై నేత్రాలు వేరు, మనోనేత్రాలు వేరు. అక్కడ మీరు సంస్కరణ జరిగినప్పుడు మీ ఐసైట్ చాలా క్లియర్ అయిపోద్ది. అంటే మీరు ప్రపంచాన్ని చూసే దృక్పథం మారిపోద్ది. మీరు ప్రపంచాన్ని ఆలోచించే దృక్పథం మారిపోద్ది. మీ జ్ఞాననేత్రం వెలిగింపబడుతుంది. అప్పుడు మీరు చాలా సంస్కారవంతంగా మారుతారు. మీ ఆలోచన విధానం మారుతుంది. ఒకరోజు అట ఇలాగే ఒక సభ జరుగుతుందట. ఒక ఆమె అలాగే కూర్చొని ఉంది. పర్సులో నుంచి అప్పట్లో 2000 నోట్లు ఉండేవి కదా, ఆ 2000 రూపాయల నోటు కింద పడిపోయింది. వెనకనున్న ఆమె చూసింది, తీసి అంటుందట, మై లార్డ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్. ఏంటదే? మై లార్డ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్టా? నీ ఎదురుగానే చూసావు, బ్యాగ్ నుంచి పట్టం చూసావు. ఆమె కూడా నీలాగే బిలీవర్. ఇప్పుడు ఆమె ఏమని ప్రార్థన చేయాలి? మై లార్డ్ ఏమనాలి ఇప్పుడు? ఎంత హిపోక్రసీ అది, ఎంత హిపోక్రసీ. సో ఆ నేచర్ పోవాలి. పట్టుకెళ్ళేది ఏమీ లేదు. ఇక్కడ నుంచి ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతాం. ఏది మనతో రాదు. అలెగ్జాండర్ అంత గొప్పోడు, ది గ్రేట్ అలెగ్జాండరే చచ్చిన తర్వాత శవపేటికలో నుంచి నా 2 చేతులు ఏం చేయండి? బయట పెట్టండి అన్నాడట. అంటే దాని అర్థం ఏంటి? ప్రపంచాన్ని జయించాను, ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళిపోతున్నాను. అలాగే నేను చచ్చిన తర్వాత నా శవపేటిక వైద్యుల చేత మోయించండి. 4 వైద్యులు మోయాలి నా శవపేటిక. ఈ గొప్ప వైద్యులు, ది బెస్ట్ వైద్యుల్ని నా దగ్గర పెట్టుకున్నాను, కానీ ఎవడు నన్ను కాపాడలేకపోయాడు. నా ప్రాణం నిలబడలేదు, వెళ్ళిపోయింది. అందుకే వైద్యులు నా శవపేటికి మోయాలి. నేను సంపాదించిన
ఆస్తిలో నుండి బంగారు నాణేలు నా శవం ముందు చెల్లించుకుంటూ వెళ్ళండి. అప్పటి నుంచే శవాల ముందు చిల్లర చల్లడం వచ్చింది. మనం బంగారు నాణేలు చెల్లితే ఇంకేమైనా ఉందా? చిల్లర చల్లుతారు. ఆ చిల్లర ఎవడు ఏరుకోడు. ఆవిడకి అక్కర్లేదు, అది అక్కర్లేని చిల్లరే చల్లుతారు మన మీద. అంటే మన చిల్లర బతుకని చెప్పగానే చెప్తున్నారు. ఏం బతుకు మంది? చిల్లర బతుకురా నాయన నీది. నీ మీద. కానీ చచ్చిపోయిన తర్వాత నోట్లో బంగారం వేస్తారంటే నేను అనుకునేవాడిని, బంగారం అంటే ఒక నెక్లెసో లేకపోతే ఒక రింగో పెడతారేమో నోట్లో అని అనుకునేవాడిని నా చిన్నప్పుడు. చచ్చిపోయి బంగారం వేస్తారు మా పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే, ఓహో అయితే ఎక్కువ ఏమైనా 1 కేజీ బంగారం వేస్తారేమో, లోపల 1/2 కేజీ పెడతారేమో, లీస్ట్ కనీసం ఒక 100 గ్రాములైనా పెడతారేమో అనుకునేవాడిని. ఆ తర్వాత ఒక రోజు ఒకళ్ళు చచ్చిపోతే బంగారం పెట్టడం చూసా. అది బంగారం అని బంగారం అమ్మేవాడు కూడా అనుకోడు. దొంగోడు కూడా ఆ బంగారం కోసం సమాధిని తవ్వడు. అంత బంగారం పెడతారు లోపల. అప్పుడు అర్థమైంది, మంది ఏ బతుకు? చిల్లర బతుకురా నాయన మంది. ఈ చిల్లర బతుకు కోసం ఇన్ని చిల్లర వేషాలు అవసరమా? ఇంత మోసాలు అవసరమా? ఇన్ని మాయలు అవసరమా? చివరికి దేవుడి పేరు చెప్పుకొని కూడా మోసం చేసే దౌర్భాగ్యులు మన క్రిస్టియానిటీలో ఉన్నారంటే ఏమనుకోవాలి? వాళ్ళు కూడా క్రిస్మస్ చేస్తారు. ఇప్పుడు అప్పుడు పైనుంచి ప్రభు అనుకుంటాడు, మీ బతుకులు తగలయ్యా అనుకుంటాడు. మీరు కూడా నా పుట్టినరోజు పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారా మీరు దౌర్భాగ్యులారా అనుకుంటాడా? అనుకోడా? చెప్పండి. అనుకుంటాడా? హ్యాపీ ఫీల్ అవుతాడు ఆయన. ఖచ్చితంగా బాధపడతాడు ఆయన. ఎందుకంటే చిచ్చి మీరా నా బర్త్డే కేక్ కట్ చేసేది, మీరా నా బర్త్డే గురించి మాట్లాడేది. అసలు నేను పుట్టిందే మీలాంటి దౌర్భాగ్యుల్ని మార్చడం కోసం. మీరు మారకపోగా అంత చండాలంగా బతుకుతూ కూడా ఎవరు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు? నా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారంటే ఓ వేషధారులారా, మిమ్మల్ని ఏమనాలరా నాయన అని ఆయన ఫీల్ అవుతాడా? ఫీల్ అవడా? ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. నేను అనుకుంటానండి, ఎక్కువ క్రిస్మస్లో ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది, ప్రభు మాత్రం చాలా బాధగా ఉంటాడని నేను చాలాసార్లు అనుకుంటాను. మీరేమంటారు చెప్పండి? ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుంది క్రిస్మస్ పేరుతో, కానీ ప్రభు మాత్రం ఎలా ఉంటారు? చాలా సాడ్గా ఉంటారట. చాలా సాడ్గా ఉంటారు. ఎందుకంటే మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతోంది. మీకు అసలు క్యారెక్టర్లెస్ ఫెలోస్ అయిపోయారు. క్యారెక్టర్ లేదు, ఏమీ లేదు, కానీ సెలబ్రేషన్ మాత్రం ఆకాశాన్ని అంటికిపోతుంది. అది యేసు ప్రభుకి నచ్చే పండగ కాదు. ఆయన జెన్యూన్గా ఉంటారు. జెన్యూన్గా ఉండే వాళ్ళని ఇష్టపడతారు. యథార్థవంతులు అంటేనే ఆయనకి ఇష్టం, నీతివంతులు అంటే ఆయనకి ఇష్టం, మంచిగా ఉంటే ఆయనకి ఇష్టం. అలా మారాలని ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అక్కడికి నేను తీసుకెళ్ళాలనుకుంటుంటే నువ్వు ఇక్కడి నుంచి ఇంకా కిందకి పోతున్నావు. అక్కడికి వెళ్ళే మాట పక్కన పెట్టు, కనీసం ఎక్కడ ఉండే వాళ్ళకు కూడా బతకలేకపోతున్నాం మనం. అక్కడికి ఎప్పుడు వెళ్తాం చెప్పండి? ఇంకా ఆయన ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఎందుకు? నిన్ను ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి, అవునా కాదా చెప్పు? అంటే నీ స్టేజ్ పెంచాలని ఆయన అనుకున్నాడు, నీ లెవెల్ పెంచాలని ఆయన అనుకున్నాడు. కానీ మన లెవెల్ పెరుగుతుందా, రోజు రోజుకి దిగజారిపోతుందా? ఏమైపోతుంది? దిగజారిపోతుంది. దిగజారిపోతూ కూడా మనం ఏం చేస్తున్నాం? క్రిస్మస్ చేస్తున్నాం. అప్పుడిప్పుడు సామెత విన్నాను, అమ్మకి అన్నం పెట్టడు కానీ తల్లికి అన్నం పెట్టడాడు, కానీ పినతల్లికి ఏం పెడతాడట? చీర పెడతానన్నాడట ఎవడో. తల్లికి ఏం పెట్టాడట? అన్నం పెట్టాడట. కానీ పినతల్లికి మాత్రం ఏం పెడతా అన్నాడట? చీర పెడతా అన్నాడట. అది నిజమా? నమ్మొచ్చా? అది నమ్మొచ్చా? నమ్మకూడదు. కన్న తల్లికి అన్నం పెట్టలేనాడు, పినతల్లికి చీర ఏం పెడతాడు అన్నట్టు క్రిస్మస్ సెలబ్రేషన్స్. కానీ ప్రభువుకు లోబడే జీవితం మన బ్రతుకుల్లో లేదు. ఈజ్ దట్ రియల్ క్రిస్మస్? మీరు చెప్పండి. ఈజ్ దట్ రియల్ క్రిస్మస్? చెప్పాలమ్మా, ఈజ్ దట్ రియల్ క్రిస్మస్? నో నో. క్రిస్మస్లో క్రీస్తు మిస్ అయిపోతున్నాడు. క్రిస్మస్ అంటే క్రీస్తు మిస్ అనమాట. క్రిస్మస్ అంటే ఏంటి రియల్ మీనింగ్ ఈ రోజుల్లో? క్రిస్మస్ క్రీస్తు మిస్, క్రిస్మస్ క్రైస్ట్ మిస్, క్రిస్మస్ క్రైస్ట్ మిస్. వన్స్ క్రైస్ట్ మిస్ అయిపోయాక ఇంకా క్రిస్మస్ వల్ల యూజ్ ఏముంది చెప్పండి? సో అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రేమపూర్వకంగా బిబ్లికల్ నాలెడ్జ్ లోపల జీవవాక్యాన్ని పెట్టుకోండి ప్లీజ్. అందులో ఉన్న సూక్తులు, ఇందులో ఉన్నటువంటి విషయాలు, ఇందులో ఉన్న జ్ఞానం, ఇందులో ఉన్న వివేకం, ప్రభువు చెప్పినటువంటి బోధలు మస్ట్ అండ్ షుడ్గా మీ అంతరంగంలోకి వెళితే మీరు రియలైజ్ అవుతారు. మీరు బాగుంటారు, మీ చుట్టూతో ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు. వన్స్ నేను ఒక క్యాండిల్లా మారితే నా చుట్టూ ఉన్న చీకటంతా ఏమైపోతుంది? పారిపోతుంది. సో నువ్వు ఒక క్యాండిల్లా మారాలి. దట్ ఈస్ ద రియల్ క్యాండిల్ లైట్ సర్వీస్. దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ క్యాండిల్ లైట్ సర్వీస్. సో కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకుని గొప్పగా ఎదుగుతారని, మంచిగా మారుతారని, నిజమైన క్రిస్మస్ మీ హృదయంలో జరిగి ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యే క్రిస్మస్ మీరు చేస్తారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఫైనల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి,
మీ పుట్టుకరోజు జరిగితే మేమందరం కలిసి మిమ్మల్ని ఏం చేయాలి? హ్యాపీగా ఉంచాలా వద్దా? ఇక్కడ ఎవరిదో క్రిస్మస్ సుచేత గారిది బర్త్డే అనుకుందాం, కాసేపు రండి ప్లీజ్, ఒకసారి ఇలా రండి. ఈమె బర్త్డే అనుకుందామండి, కాసేపు అనుకోండి, నిజం కాదు, మీరు హ్యాపీ బర్త్డే చెప్పకండి ఆవిడకి. నేను ఒక ఫేక్ బర్త్డే క్రియేట్ చేస్తున్నాను ఇప్పుడు. ఈవిడిది బర్త్డే అండి ఈరోజు. ఏం చేద్దాం మనం ఇప్పుడు? ఈమె బర్త్డే పేరు చెప్పుకుని ఈమె హ్యాపీగా ఉండాలా, మనం హ్యాపీగా ఉండాలా? ఇప్పుడు సెలబ్రేషన్ చేస్తున్నాం. ఎవరికి? ఈమెకి బర్త్డే అని సెలబ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈమె బర్త్డేలో ఈమెను హ్యాపీగా ఉంచాలా, మనం హ్యాపీగా ఉంటే సరిపోద్దా? చెప్పండి. మస్ట్ అండ్ షుడ్గా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఈమెకు కూడా ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. అప్పుడు రియల్ సుచేతాస్ బర్త్డే అనిపించుకుంటుంది అది. అలా కాకుండా ఈమెను ఏడిపిస్తూ, అనరాని మాటలంటూ, తిడుతూ, కొడుతూ, బాధ పెడుతూ, హింసిస్తూ, ఈవిడికి ఇష్టం లేని పనులన్నీ చేస్తూ, ఈవిడికి ఇష్టం లేని ఫుడ్ పెడుతూ, ఈవిడికి ఇష్టం లేని డ్రెస్ వేసి, ఇంకేమన్నా ఎన్ని బాధలు పెట్టాలి అన్ని బాధలు పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ అంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చండాలంగా ఉంది కదా. ఈరోజు క్రిస్మస్ కూడా అలాగే ఉంటుందేమో అని నాకు డౌట్ వస్తుంది. మీకు వస్తుందా లేదు చెప్పండి. చేసేవాళ్ళందరూ పెంట పనులు చేస్తూ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అంటే ప్రభు డిస్మిస్ అంటాడు. యువర్ డిస్మిస్ అంటాడు ఆయన. మనం క్రిస్మస్ అంటే ఆయన ఏమంటాడు? డిస్మిస్ అంటాడు అనమాట. వద్దు ప్లీజ్, అలాంటి క్రిస్మస్ వద్దు. రియల్ క్రిస్మస్ చేద్దాం, హార్ట్ఫుల్గా చేద్దాం, హార్ట్ఫుల్గా చేద్దాం. సో అలాంటి మంచి స్థితికి మీరు అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతసేపు ఎంత జాగ్రత్తగా నా మాటలు విన్నందుకు మరొకసారి మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తూ ఒక చిన్న రిక్వెస్ట్, చప్పట్లతో పాటు నా మాటలను కూడా వదిలేయకండి ప్లీజ్. నేను చెప్పినవి ఇంత కష్టపడి చెప్పాను కదా. ఒకవేళ ప్రభు చిత్తమై నేను బతుకుండి, మనందరం బతుకుండి, వచ్చే సంవత్సరం ఒకవేళ నేను ఇక్కడికి వచ్చినా మీరు లాస్ట్ ఇయర్ మనం ఏం మాట్లాడుకున్నాం అంటే చెప్పగలిగే స్థితిలో ఉండాలి ప్లీజ్. అంతగా మీరు దాన్ని ఏం చేసుకోవాలి? లోపల పెట్టుకోవాలి. అప్పుడు మీకు ఉపయోగపడుతుంది. భోజనం పెడతారు ఇప్పుడు, సరే పెడతారు ఇప్పుడు, పెట్టిన దాన్ని ఏం చేసుకుంటారు చెప్పండి? ప్లేట్లో పెట్టిన దాన్ని ఏం చేసుకుంటారు చెప్పండి? భద్రంగా కడుపులో దాచుకుంటారు. అవునా కదా? దాచుకోరా? ప్లేట్లో పెట్టిన దాన్ని ఎక్కడ దాచుకుంటారు? పొట్టలో దాచుకుంటారు. చెవిలో పెట్టిన దాన్ని ఎక్కడ దాచుకోవాలి? మనసులో దాచుకోవాలి ప్లీజ్. నేను ఇప్పుడు మీకు, వాళ్ళేమో ప్లేట్లో భోజనం పెడతారు, నేను చెవిలో భోజనం పెట్టాను. ఇది కూడా భోజనమే. నేను ఇప్పటివరకు పెట్టింది కూడా ఏంటది? స్పిరిచువల్ ఫుడ్. మీ చెవిలో పెట్టాను, దాన్ని ఎక్కడ దాచుకోండి? దయచేసి మైండ్లో దాచుకోండి. దయచేసి తోసేకండి బయటికి. వినేసి వదిలేసి వెళ్ళిపోకండి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుద్ది. మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు, మీరు ఖచ్చితంగా బాగుపడతారు. మీరు అందరూ బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో వచ్చే న్యూ ఇయర్లో కూడా మీరు చాలా హ్యాపీగా ఉండాలి. మీ మ్యాక్స్ విజన్ ఇంకా అభివృద్ధి చెందాలి, మీకు ఇంకా జీతాలు పెరగాలి, మీరు గొప్పోళ్ళు అవ్వాలి, ఇంకా వాళ్ళకి లాభాలు రావాలి, ఇంకా అనేక మందికి మీరు అందరూ ఉపయోగపడాలి. చాలా మంది కళ్ళు లేని వారికి మీరు చూపును ప్రసాదించాలి. ఆ దేవుని యొక్క దీవెనలు మీ అందరి కుటుంబాల మీద మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నిండు వందనాలు. నేను ఆయన్ని మా చిన్నాన్నగారులా భావిస్తాను. ఎందుకంటే మా నాన్నగారి తర్వాత మాకు ఒక చిన్నాన్న ఉండేవారు, ఆయన చనిపోయారు. సో ఆయన ఉండుంటే ఇలాగే ఉండేవారేమో. సో అలాంటి ఒక చిన్న ఆయనలా భావిస్తాను నేను ఆయన్ని, ఒక చిన్న తండ్రిలాగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ అంతటికి, మ్యాక్స్ విజన్ మేనేజ్మెంట్ అంతటికి కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సమక్షంలో ఈ విధంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, రెండోసారి మళ్ళీ మీతో ఇంత మంచి విషయాలు పంచుకునే అవకాశం దొరికినందుకు, తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు, అక్కలకు, అన్నలకు, నా ఆత్మీయ కుటుంబానికి మరొకసారి నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. చిన్న ప్రేయర్ చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించారు. నిజమైన క్రిస్మస్ ఏంటో, ఏది మీరు ఇష్టపడుతున్నారో అది జరిగించడానికి అందరికీ జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. తొట్టిల్లిపోయిన ఆత్మీయ జీవితాలు ప్రసాదించండి, శక్తితో నింపండి. ఇక్కడ ఉన్న ఆత్మీయ కుటుంబాన్ని దీవించండి. ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారిని దీవించండి, ఆయన కుటుంబాన్ని దీవించండి. ఆయనకి ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి ప్రభా మీ యొక్క జ్ఞానం, వివేకం ఇంకా మెండుగా దయచేసి మీ చిత్తానుసారంగా నడిపించమని, అలాగే ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ని కూడా జ్ఞాపకం చేసుకుని పెద్దలందరినీ బలపరిచి దీవించమని,
అలాగే సుచేత సిస్టర్ని, ఆమెతో పాటు ఇక్కడ ఎంతమంది అయితే సిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ, బ్రదర్స్ ఉన్నారో వాళ్ళందరినీ, వారి కుటుంబాలను, వారికి ఇచ్చిన పిల్లల్ని, వారి చదువుల్లో, వారి యొక్క ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి ప్రతి ఫ్యామిలీని మీరు బ్లెస్ చేసి రాబోయే న్యూ ఇయర్లో మరిన్ని ఆశీర్వాదాలతో మీ బిడ్డలు నింపమని ప్రభా, వారి జ్ఞాననేత్రాలు మరింత ప్రభా విశాలమైన లోకాన్ని చూడగలిగే శక్తిని ఇవ్వమని యేసు నామములో అడుగుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.